నాకు నా అమ్మగారు ఏమి ఇచ్చిరో అది ఉంది, నా అమ్మగారు ఇచ్చింది నాకు కావాలి. ఆ పిల్లలకు సాదుకుంటాడా చంపుకుంటాడా, ఆయన పిల్లలు ఇష్టం, ఆయన ఇష్టం ఏమన్నా చేసుకోండి, నాకైతే అవసరం లేదు. ఏమ్మా నువ్వేమంటావు? అదంతా అబద్ధం. నిజమేది మరి, నిజమేది. ఈ ఆనాడు ఊరు పెట్టుకొని మొగానికి యాక్సిడెంట్ కాగానే పుసదీసి మొఖాన్ని వేసిపోయింది. అప్పుడు పిల్లలేరు జల్లలేరు, ఆ రోజే పోలేదు. ఇవాళ మొగని వదిలిపెట్టిపోతుంది అంటే నేనెట నమ్మాలి సారు? ఇంకా యాక్సిడెంట్ కాగానే పుసదీసి మొఖాన్ని వేసిపోయింది. ఈ ఉస్మాన్ లో కట్లేపించుకొచ్చినావు. ఆయన మొఖాన్ని వేసిపోయింది. ఇంటి ఉస్మాన్ నుంచి ఇంటికి తీసుకొచ్చినావు. ఈమె నేను బంగారం తెచ్చిందా, ఈమె దగ్గర ఉన్నాయా? నెల రోజులు అయితే వినాయకుని పండుగకి కింద పడ్డాడు. దసరా పండుగకి మా అమ్మ ఏం చేసింది, కొత్తిల్లు కట్టుకుని. నిన్నది ఒకటే ఆడపిల్లని మా అమ్మ మా నాన్నకు, నా వెనక 2 తమ్ములు. అయితే ఏమన్నది, పాలు వంగించుకొని ఇవాళ పోయి రేపో తీసుకొస్తా జంగయ్య తోలు ఇయ్యి అని అంటే ఈయన తోలుతన్నాడు, ఆమె తోలని అన్నది. ఇక సరే పైన ఆయన కమ్మలి నేను పోతున్నానంటే ఈ నాన్నే కూర్చొని ఆమె ఏం చేసింది, తప్పరప్ప వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈయన ఉండి తెమ్మంటే ఈమె 1 నెల 2 నెలలు సపరేట్ ఇంట్లోకి పోయింది, అక్కడనే కూర్చుంది, ఇంకా బయటకి అయితే వెళ్తలేదు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ముదులు పడి పెళ్ళాన్ని అనుమానిస్తున్నాడేమో కూడుతున్నాడేమో అనుకున్నా. ఆమె అడిగా, ఏమో నిన్ను బాగా చూస్తున్నాడా అని. నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడండి అని చెప్పి నన్ను మోసం చేశారు. నేను ఆ అబ్బాయి అంటే పళ్ళా, వీళ్ళిద్దరు వచ్చి నన్ను పెళ్లి బలవంతం చేశారు. అయినా నాదే తప్పు అనుకుంటా, నాకు అతను వద్దు, నా జీవితం నేను బతుకుతా, నేనేమి ఇచ్చానో అవి ఇవ్వండి నాకు అని ఈ అమ్మాయి అంటుందండి. ఇది సార్ జరిగింది. 18-13 సంవత్సరాల పాటు చూసినటువంటి నరకం అంతా చూసిన తర్వాత ఇతను మాకు వద్దు, మా దారి మాకు చూపెట్టండి అని అడిగేటటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాం సార్. వాస్తవానికి జంగయ్య గారు మీ గురించి మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. అసలు ఎక్కడా కూడా సమస్య లేనట్టే మాట్లాడుతున్నారు. అంటే బహుశా వీళ్ళకి చూపెట్టినటువంటి నరకం, వీళ్ళు అనుభవించినటువంటి నరకం, పిల్లలు ప్రత్యక్షంగా చూసినటువంటి నరకం ఏదైతే ఉందో మొత్తంలో కూడా ఎక్కడ కూడా మీకు ఆవగింజ అంత కూడా ఆ మాత్రం ముళ్ళు గుచ్చుకున్నట్టు కూడా మీకు అనిపించట్లేదు. ఇందాక మీరు మొదలు పెట్టినటువంటి మొదటి బ్రహ్మాస్త్రం ఏంటంటే మేనరికం. ఇతను ఆడేటటువంటి జగన్నాటకాల్లో బ్రహ్మాస్త్రం, అనుమానం, కొట్టడం, హింస పెట్టడం, ఆడవాళ్ళని ఫైనల్గా వదిలించుకోవటం, షిఫ్ట్ అవటం. ఎంతమందిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటాడు, ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుంటాము, తద్వారా ఏకతటిగా ఎంతమంది పిల్లల్ని కంటాము అనేటటువంటి మినిమం ఇంగితం అతనికి ఉండదు, అతనికి అనవసరం. మేనరికం అనేటటువంటి అస్త్రాన్ని ఉపయోగించి ఆవిడని మభ్యపెట్టి మాయ చేసి ఇంకో ఆడదాన్ని లూప్లోకి లాక్కునేటటువంటి అస్త్రంగా అతను వాడుకున్నాడని అతని మనస్సాక్షికి తెలుసు. మేనరికం అనేటటువంటి అంశం పిల్లలు అవిటి వాళ్ళుగా పుడతారా అంటే కనుక రీసెర్చ్ సైన్స్ ఏమని చెప్తుందంటే పుట్టచ్చు అని అంటుంది, కానీ ఖచ్చితంగా పుడతారు అని ఏ సైన్స్ చెప్పదు సార్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఒక పిల్లవాడు ఆ విధంగా అవిటితనంతో పిల్లవాడు కానీ అవిటితనంతో పుడితే కనుక వచ్చే నెక్స్ట్ పుట్టేటటువంటి మిగతా అందరి పిల్లలు అదే తరహా పుడతారా అనేటటువంటి దానికి కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేదు. స్త్రీని వెల్కమ్ అంటే కనుక బహుశా నన్ను బోరు కొట్టినటువంటి వ్యక్తి వేరే స్త్రీతో కోవటం వల్ల ఆ సంతోషం అక్కడి నుంచి లభిస్తుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక పని మనిషిలాగానే ఒక మూలన పడచ్చు అనేటటువంటి తక్కువ స్థాయి ఆలోచన వల్ల ఈరోజు నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. అతను నమ్మి నువ్వు మోసపోయావు అన్నా, మీ ఇద్దరిని నమ్మి రేణుక మోసపోయింది. అంటే ఏంటంటే కేవలం అతను స్వార్థపరుడు, అతని అవసరాలు, అతని సుఖాలు. మరి నీది కూడా స్వార్థమే కదమ్మా. అతని స్వార్థం, అతని కోరికలు, అతని అవసరాలు కాపాడే ప్రయత్నంతో నీ స్థానం ఎక్కడన్నా పోతుంది అనేటటువంటి భయంతో రామ్మ నువ్వు వచ్చి ఉండమ్మా నేను బాగా చూసుకుంటావు. కానీ ఈ రోజు నువ్వు తెలుసుకున్నావు, 3 సంవత్సరాలు అవని 4 సంవత్సరాలు తెలుసుకుని బయట పడాలని అనుకుంటున్నావు. గుడ్. వాళ్ళిద్దరూ వచ్చి నన్ను అడిగారు, అడగటం వల్ల నేను పెళ్లి చేసుకోవటం జరిగింది అని అన్నావు తల్లి. దాని మించి నువ్వేం ప్రశ్నించలేదమ్మా? సార్ నేను చేసుకోకపోతుంటే అయితే ఊరికి వెళ్ళి వచ్చినాక చేయి పట్టుకొని తీసుకుపోయి 4 రోజులు 5 రోజులు ఇంట్లో ఉంచుతారు. అమ్మా నువ్వేమి చంటి పిల్లవు కాదు తల్లి, నిన్ను ఎత్తుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టి బలవంతంగా తాళి కట్టేటటువంటి ప్రయత్నం ఎవరు చేయటానికి అవకాశం లేదు. అంటే ఇక్కడికి వెళ్తే నేను సుఖపడతానా? వీళ్ళిద్దరూ ఒకే టీం అవుతే కనుక నా పరిస్థితి ఏంటి? నాకేక ఆలోచన నీకు రాలే.
నన్ను ఏకాగ్రం చేస్తానంటే ఈ అమ్మాయికి 10 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం రావాల్సినటువంటి ఆలోచన దురదృష్టం కొద్ది ఏంటంటే కనుక తనలాగా ఇంకో 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత రావటం అన్నది ఈరోజు దురదృష్టకరం సార్. ఇది కంటిన్యూ అవ్వకూడదు సార్. ఇది నా రిక్వెస్ట్. ఇది కంటిన్యూ అవ్వకూడదు. కాబట్టి ఇది కంటిన్యూ అవ్వకూడదు అంటే కనుక వీళ్ళిద్దరి మనసులోంచి ఈ వ్యక్తిని క్షమించాలి అనేటటువంటి ఆలోచన శైలి వీళ్ళకి ఉండకూడదు. మేడం మీరు అసలు ఆడపిల్లల నిష్పత్తి తక్కువైపోతుంది, మగవాళ్ళకు పెళ్లిళ్ళు కాకుండా ఉంటున్నారని ఒకవైపు గగ్గోలు పెడుతుంటే మరి మేకల్లాగా ఈ ఆడపిల్లలు ఎందుకు పెళ్ళైన వాళ్ళనే నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇలాంటి తండ్రికి అన్ఫార్చునేట్లీ ఆడపిల్లలు కావాలి, 5 ఆడపిల్లలు పుట్టారు. పుట్టు కావాలో అని అంటే వాళ్ళకు పుట్టట్లేదు. బంగారం లాంటి ఆడపిల్లలు ఇలాంటి ఆయనకి ఎలా పుట్టారో అనేది ఒక బాధ, భయం, బెంగ కూడా. అదే ఎంత బేషరతుగా ఎంత ధీమాగా రెండో పెళ్లి చేసుకుంటూ రెండో పెళ్లికి కూడా కట్నం. వస్తావా ఉంటావా? ఉంటా. నందు ఉంటా. మమ్మీ దగ్గర ఉంటావా డాడీ దగ్గర ఉంటావా? మమ్మీ దగ్గర. అయ్యో పాపకి ఇవ్వు. మమ్మీ దగ్గర ఉంటావా డాడీ దగ్గర ఉంటావా? మమ్మీ దగ్గర. నీకు నీ భర్త కావాలా బయట ఉంటావా? నేను బయటనే ఉంటాను. నువ్వమ్మా భర్త కావాలా బయట ఉంటావా? అతను కావాలా బయట ఉంటావా? బయటనే ఉంటా సార్, బయటనే ఉంటా. నీ పిల్లలకి ఎందుకు న్యాయం చేయమను. నా పిల్లలకు న్యాయం చేయమను. నీ ఆస్తి నీకేమను. నీ కష్టపడింది నేను కష్టపడ్డది నా ఆస్తి నాకు ఇయ్యి. వెళ్ళవు వస్తే మాకు సంతోషమే. కానీ వాళ్ళు 5 చిన్నపిల్లలు కూడా వాళ్ళు నువ్వు కొట్టడం తిట్టడం చూసి భయపడి అని ఉంటారు తప్ప నీ మీద ద్వేషం ఎందుకు ఉంటున్నా ఉండదు. నువ్వు కూడా బిడ్డలే కదా. కానీ నువ్వు మంచి మనసు చేసుకొని ఆ పిల్లకి 6 తలకు అరకరు చొప్పున పెట్టి తర్వాత నిజంగా ఫ్యూచర్లో నేను బాగున్నానుకో వాళ్ళే దగ్గరికి వస్తారు. వాళ్ళంటే వాళ్ళ వాళ్ళు బతుకుతారు. ఇక ఇది పెద్ద గొడవ ఏమిటి? వీళ్ళకి అరకరు నువ్వు, ఆ పెద్ద బాకి ఎకరం కాళ్ళు లేని పిల్లలు. ఆ పెళ్లి చేసుకోకపోయినా ఆ పిల్లకు ధైర్యం 2 కాళ్ళకి 1 ఎకరం పొలం పెట్టి, ఒక 30 ఎకరాల పొలం పెట్టి చేస్తే నిజంగా నువ్వు నిజంగా అప్పుడు పుణ్యాత్ముడివి, నిజంగా దేవుడివి. తప్పులను దిద్దుకున్నట్టున్నాను. నన్ను నీరు ఉన్నప్పుడు ఆమె సర్దు నువ్వు తీసుకున్న డబ్బులు ఆమె ఉన్నప్పుడు ఆమె నిజంగా ఇచ్చింది. ఆమె నువ్వు ఆ పిల్ల పాపం రేణుక ఆమె అప్పు చేసుకుని గేదె అమ్ముకుని డబ్బులు అయ్యి పెద్ద ముందు సార్ నా డబ్బులు అవి ఈయన దగ్గర లేవు. ఇప్పుడు ఇయ్యడు. నన్ను ఇంకా నన్ను మట్టి తినబెడతారు నన్ను, నా పిల్లల. అది మాత్రం కన్ఫర్మ్ నాకు తెలుసు. ఇల్లు మాత్రం అమ్ముతా సార్. నేను ల్యాండ్ అమ్ముతా. అమ్మి నా డబ్బులు నేను తీసేసుకుంటా, ఆయన డబ్బులు ఆయన తీసేసుకుంటాడు. ఏమన్నా చేసుకో. నా డబ్బులు 2 తులాలన్నర బంగారము, నా డబ్బులు నేను తీసుకున్నాక రాసివ్వండి పేపరు. సారు అల్ల మా అమ్మలు పెట్టిన కట్నం ఉంది కదా సారు, నా అమ్మగారు పెట్టిన సొమ్ము నాకు ఇచ్చేసాను. వాస్తే ఆయన పిల్లలు చేసుకోకపోయినా అవసరం లేదు. నా అమ్మగారు పెట్టిన సొమ్ము నాకు ఇచ్చేయమను, పిల్లలు తీసుకో. నాకు బలవంతంగా నేను తోచేస్తా. నేను ఇరాకులు ఏమంటే ఇచ్చేస్తా సార్, నాకు అవసరం లేదు. నా అమ్మగారు పెట్టిన సొమ్ము ఇచ్చేసా. పర్వాలేదు సారు. ఒకరికి ఎకరమా, మళ్ళీ ఆయనకు కూడా ఒక ఎకరం. మరి ఎట్లా ఉండే ఏడా ఏం చేయాలి? డీసీఎం ఉందిగా, డీసీఎం ఫైనాన్స్ లో ఉండవు. వెళ్ళిపోయి వాళ్ళకి ఇవ్వాలా 1/2 ఎకరం తీసుకో 3.5. ఎందుకంటే ఇదిగో 1/2 ఎకరం 2.5 ఎకరాలు ఆ పిల్లకి ఎకరం పెట్టండి, ఈ 1/2 ఎకరం ఇచ్చేయండి, సరిపోయి 4 సరిపోయింది అంతేగా. ఆమెకి ఎకరం నాన్న పెద్ద కూతురు ఎకరం పెడతాడు, 3.5 ఎకరాలు ఆ పిల్లకి చివరికి 1/2 ఎకరం పెడతాడు. ఆ స్థలం ఏదో నాన్న న్యాయంగా ఆ రేణుకి మాత్రం అన్యాయం చేయమా. ఒంటరిగా బతుకుతుంది, ఆ పిల్లకి ఇచ్చే ఇస్తానాడమ్మా. అవి కూడా మేడం రాస్తారు. ఏనన్నా ఆ పెద్ద మనుషులను పిలిపించండి. నేను ఓపెన్ అమ్మ రావనట్నే నాన్న మెంబా మమ్మీ ఉంది ఎక్కడుంది? నాన్న జంగయ్య అమ్మగారు నమ్మనమ్మా. మాట్లాడాం జంగయ్య గారితో, వాళ్ళందరూ కూర్చోడు పిల్లలకి. జంగయ్య ఏమన్నా అంటే 4 ఎకరాల భూమి ఉంది, 4.5 నేను 1/2 ఎకరం తీసుకుంటా. ఒక్కొక్క పిల్లకి 1/2 ఎకరం పెడతా. ఈ 5కి 5 ఎకరాలు పెడతా. 2.5 పెద్ద అమ్మాయికి ఎకరం పెడతా. 3.5 1/2 ఎకరం నేను తీసుకుంటా. 4 ఇది ఇస్తాను. వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ అమ్మాయి ఏమైందంటే నేను ఒక ఇల్లు అప్పు తీసుకున్నానండి, అది ఆయన తెలుసు, అది అమ్ముకొని నా అప్పు నేను తీర్చుకుంటా అంది. ఒప్పుకున్నాడు. ఆమె ఒప్పుకున్నదన్న. సరే ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఏమో కొద్దిగా ఈ 4 తులాల బంగారం విడిపించుకొని ఈయన దగ్గరనే ఉన్నది. ఇది అమ్మాయి, ఓకే, ఇది ఆ బంగారం. ఆ బంగారం మరి విడిపిస్తే సరే మరి ఆమె కూడా బయట అన్ని తప్పులు తెచ్చుకుంది. ఎవరు పెట్టిర్రు 4 తులాల బంగారం? సాయమ్మ. ఏ ఊరు నాన్న మీది? సార్. అమ్మా నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే అనుమానం.
అందుకు ముందు నిన్నే అడుగుదాము. నువ్వు పెద్దదానివి, అడుగు సార్. ఓ బిడ్డను కన్నావు, కన్నా బిడ్డ తల్లివి. బిడ్డను అంటే ఏ తల్లి అయినా బిడ్డను ఏమనుకుంటుంది, పుట్టగానే బాగా పెంచి అన్ని విద్యాబుద్ధులు నేర్పి, చదివించలేకపోయినా మంచి పనులు నేర్పి, బాగా ప్రేమగా పెంచి ఒక మంచి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఏ తల్లైనా అనుకుంటుంది. అవునా? అవును సార్. నువ్వు డెఫినెట్ గా అలాగే అనుకుని ఉంటావు. అంటా. నీ కూతురు పేరు చంద్రకళ. అవును సార్. అలాగే చంద్రకళ కూడా నువ్వు ఎన్నెన్నో కళలుగా ఉంటావు. మంచి భర్త దొరకాలి, నా బిడ్డను బాగా చూసుకోవాలి, ఎలాంటి కష్టాలు ఉండకూడదు నా బిడ్డకి అని అనుకుంటావు కదా నువ్వు కూడా. అనుకుంటాం సార్. అనుకున్న మనిషివి నువ్వు ఒక అబ్బాయికి నీ కూతుర్ని రెండో భార్యగా ఎందుకు చేసావు నాన్న? రెండో భార్య మూడో భార్య, ఇతనికి ఆల్రెడీ ఒక పెళ్ళయిందంట, తెలుసా నీకు? తెలియదు సార్. అది కూడా తెలీదా? తెలియదు సార్ నాకు. ఫస్ట్ భార్య కానీ తెలియదు, రెండో భార్య కానీ తెలియదు, ఏదని తెలియదు సార్ మాకు. మొత్తము అదనని చెప్పిండు. అవునమ్మా, అనాథనని చెప్పాడు. చెప్పిండు సార్. ఒట్టు సార్ ఇగో నీ మాట నేను నా మాట నేను నమ్ముతా తల్లి, నేను నమ్ముతా, మరిగా నిజంగా నమ్ముతా. నిజం సార్, నా వద్ద మాట నేను. నాకు అనాథనున్నా తెలియదు సార్. నాకు ఏదో అనాథగా ఉన్నాడు. చెప్పు, ఏమన్నాడు? అనాథను నాకు ఎవ్వరు లేరు అని అన్నాడు. నింగంపేట కామెడీ నింగంపేట ఖర్చు కేసు పెట్టింది. ఓలు రెండో భార్య ఓంగనే ఇస్తాగిట పిలిపించారు. పిలిపిగానే పోయినాం, మంచిగా మాట్లాడినాం. మరి ఎట్లా చేసినావా అంటే ఇటు సంగీత సార్ ఆయన మొత్తం నేను అనాథనని చెప్పిండు. నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు లేరని చెప్పిండు. అందుకే నేను చేసిన సార్. తప్ప అన్నదనగా నా మీద ఏం తప్పలేదమ్మా సార్ అనగానే సరే అని ఆయనతో చేసినాం. ఒప్పుకున్నాం సార్. ఒప్పుకున్నాక ఇలా కులదైవం మొత్తం ఒక లారీ మంది తెచ్చింది సార్. ఈమె ఈ భాగ్యలక్ష్మి లారీ మంది తెచ్చింది. వచ్చినాక తర్వాత ఏమన్నాడు, మీరు ఇద్దరు బయట పోయి కాంప్రమైజ్ అవుతారా అని అన్నాడు. అంటే అవుతాం సార్ అని ఈమె అన్నది. ఈయన భార్యనన్నా సార్. ఈమె అన్నది. అప్పుడు నా బిడ్డ ప్రెగ్నెంట్ లేదు సార్, ప్రెగ్నెంట్ లేదు. అయితే మేమేమన్నాము, మేము తెలిసే తెలియకుండా బోర్లో పడ్డాం బిడ్డ, నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు మొగడు అంటున్నావు, మా బిడ్డకి ఏం చూపించే మేము వెళ్ళిపోతామని నేను అన్నా సార్. నేను అన్నా అంటే ఈమెమన్నది, నాకు అద్దు, నాకు మొగడు అవసరం లేదు, నాకు దండు ఒప్పుకోను, దండు మాట్లాడన్న 10 లక్షలు అన్నారు. 10 అంటే మేము గరీబ్ గల్లం. నాకు 4 కూతురు సార్, నాకు 4 కూతురు. ఈమెనే ఫస్ట్ సార్, నాకు 5 అన్నారు, ఒప్పలేదు. 3 అనగానే ఫిక్స్ అయిపోయింది సార్. 3 లక్షలకు ఒప్పుకున్నది, 3 లక్షలకు ఒప్పుకున్నది. మళ్ళా 22 తారీఖు 50,000 ఇచ్చిన, 50,000 ఇచ్చిన. మొన్న 11 తారీఖు 12 తారీఖు 35,000 ఇచ్చిన. మొత్తం 85,000 ముట్టినాయి సార్. 85,000 తీసుకున్నది. ఇట్లా జరిగింది సార్ నా అమ్మది. ఇప్పుడు మళ్ళీ బుజ్జి ఇప్పుడు ప్రెగ్నెంట్, ఇప్పుడు 5 నెలలు ఆమెకు. ఇప్పుడు ఎట్లా న్యాయం చేస్తారో గింతే, మరి ఏం తప్పలేదండి ఇక మరి గింతే సార్ తప్పుగా. ఇప్పుడు నా బిడ్డను ఇద్దరు కలిసి ఇప్పుడు మోసం చేసారు సార్. ఇప్పుడు ఇద్దరు కలిసి నా బిడ్డ బతికేమని చెప్పు నాకు. ఇక నా దగ్గర దండువు తీసుకున్నది, నా దగ్గర అన్ని తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు నాకు నా మొగడు కావాలని ఇలా వచ్చింది సార్. ఇప్పుడు నా మొగడు నాకు కావాలని దండువు తీసుకున్నాక, నా దగ్గర అన్ని తీసుకున్నాక పూల ఇప్పుడు మొత్తం సారి ఈ నంబర్ తీసుకొని దండం పెడతా, నీ కాలు మొత్తం నేను ఇచ్చినో లేనో, ఇచ్చిన పైసలు లేదో, ఇగో నువ్వు ఈ నంబర్ చేసి అలా అడుగు, పైన డబ్బులు ఇచ్చినా లేదా. మీ మొగనికి ఏం చెప్తున్నది, నా 1 రూపాయలు అని చెప్పు అని మొగని సాటు పిలుచుకొని చెప్తున్నది. నాకు ఇయ్యలేదు ఆమె దండుగా అని చెప్పని అంటుంది సార్. దండం పెడతా, వీళ్ళిద్దరు ఫోన్ నంబర్ చేసి నీ కాలు మొత్తం దండం పెడతాను నేను చెప్తా. ఇక్కడ నీకు ఎవ్వరు అన్యాయం చేయరు, అర్థమైందా? నేను ఒక మాట అడుగుతాను నిన్ను. భాగ్యలక్ష్మికి 2 బిడ్డలు. భాగ్యలక్ష్మి తెలియకుండా మేమని మోసం చేశాను. ఈ మగవాడు నీకు తెలుసా, ఫస్ట్ భాగ్యలక్ష్మి కంటే ముందు ఒక అమ్మాయిని చేస్తున్నాడు, తెలుసా నీకు? నాకు తెలియదు సార్, ఆమె తెలియదు, నాకు ఈమె తెలియదు. నేను కనుక్కున్నా, ఒక అమ్మాయిని చేసుకున్నానంట, రాజా అని ఒక అమ్మాయిని చేసుకున్నాను. ఆ అమ్మాయిని చేసుకొని కాపురం చేసి వదిలేసి విడాకులని చెప్పేసి వచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నాను. అమ్మా నువ్వు గర్భవతివి అంతేగమ్మా. ఎన్నో నెల? 5. అమ్మ నువ్వు చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? అయిపోయింది సార్. ఏం చదివా? డిగ్రీ కంప్లీట్. నువ్వు డిగ్రీ చదివావా? చదివే సార్, డిగ్రీ అయిపోయింది అంతే. శైలు, నీకు ఇప్పటిదాకా ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి? 3 అయినాయి. ఫస్ట్ భార్య గురించి నేను కనుక్కున్నా, మీ ఊరు ఫోన్ చేశాను. ఆమె పేరు కూడా నాకు తెలుసు, వాళ్ళ హస్బెండ్ అంతా. ఆ అమ్మాయిని ఎందుకు వదిలేసావు? సార్ నేను 1990లో పుట్టిన సార్. నేను 1999లో మా అమ్మ నాన్న నాకు తెలియదు. నేను 10 సంవత్సరాలు ఉన్నా సార్. నాకు పెళ్లి అంటే తెలియదు, నాకు ఏమి తెలియదు సార్. తెలియని వయసులో మా అమ్మ నాన్న పెళ్లి చేసి, మామూలుగా నేను ఇంత ఉండదు సార్. 10 సంవత్సరాలు చేసిన తర్వాత
ఆమె ఒక సంవత్సరం అట్లా ఉన్నది. వెళ్ళిపోయింది ఆమె అంతలో ఆమె వెళ్ళిపోయింది. నాకు అర్థం చెప్పేసింది, వెళ్ళిపోయింది ఆమె అంతలో ఆమె. ఆమె నాకంటే మస్తు పెద్ద సార్. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు ఇష్టం లేదు అనుకో, మరి అమ్మాయితో కాపురం ఎందుకు చేసావు మరి నువ్వు? నాకు తెలియదు సార్ అది. కాదు, కాపురం తెలియకుండా కాపురం ఎలా చేస్తావు నాన్న? నేను ఆమె దగ్గర నన్ను లేరు, ఆమె దగ్గర ఉంచలేరు కూడా. ఆమె మా ఇల్లు పెద్దగా ఉండేది, మస్తు పెద్దగా ఉంటది, బిల్డింగ్ ఉంటది, పెద్దగా ఉంటది. మా అమ్మ మా నాయన నువ్వు కాదమ్మా, నువ్వు పేట్ల మీద కూర్చున్నావు, తాళి బొట్టు కట్టావు, పెళ్లి చేసుకున్నావు, అన్ని చేసావు, అయిపోయి వదిలేసావు, అయిపోయింది. మళ్ళీ ఈ అమ్మాయి రెండో అమ్మాయిని చేసుకున్నావు, ప్రేమగా చూసుకున్నావు, 2 బిడ్డలను కన్నావు, బిడ్డలు కూడా కళ్ళ ముందు ఉన్నారు, కన్నావు. కన్న తర్వాత ఆ అమ్మాయి తెలియకుండా మళ్ళీ ఈ అమ్మాయిని మోసించి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? అయితే సార్ నేను పెళ్లి చేసుకున్నాను. ఏమైంది, మా అమ్మ నాన్న నన్ను వదిలేసారు. నువ్వు మాకు పుట్టలేవు, నువ్వు ఎవరు పుట్టినావో తెలియదు, నిన్ను ఇట్లా మేము ఆర్మూల జీతం ఉన్నాము, నిన్ను అక్కడ 1500 రూపాయలకు కొనుక్కున్నాము, నువ్వు మా కొడుకు కాదు, మా ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పారు సార్. అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోయినంటే తిరిగి మరాల దగ్గర కోలే. ఓకే, ఊళ్ళో ఒంటరిగానే బతికిన. ఓకే, ఎప్పుడు 2003 నుంచి 2007 దాకా. అయితే తర్వాత ఈమెను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక ఒక 6 నెలలు మంచిగా బతికినాం సార్. ఏ లొల్లి లేదు, ఏ గొడవ. వాళ్ళ బాపు లేడు, దుబాయ్లో ఉన్నాడు. మంచిగా ఉన్న తర్వాత ఊళ్ళో నేను ఆటో నడిపించటోను. ఆటో నడిపిస్తే ఆయన ఏం చేసిందంటే, నువ్వు ఆమెతోటి ఎందుకు మాట్లాడుతున్నావు, ఈమెతోటి ఎందుకు మాట్లాడుతున్నావు, మొట్టమొదటిసారి ఈమెతో చేసిన, ఈమెకి అబద్ధం చెప్పిన సార్, ఈమెనే మోసం చేసిన సార్. నేను ఎవరిని మోసం చేయలేదు సార్. ఆమె గుర్త గింత కష్టపెట్టలేను సార్. ఫస్ట్ సుఖంగా చూసుకున్నా, కానీ మాత్రం ఏ ఆడతో మాట్లాడా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఊరందరికి బద్దం చెప్పింది. ఈమెను పెళ్లి చేసుకోలేను, ఏం చేసుకోలేను, పెళ్లి చేసుకోక ముందుకే ఊరే పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఆ పగతోటి ఈమెను పెళ్లి చేసుకున్నా సార్. లేకపోతే పెళ్లి చేసుకుంటే ఈమె జీవితం నాశనం అయితే నాకు తెలుసు, కానీ మాత్రం నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు సార్. నాకు పిల్లలు ఉంటాయి, నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను సార్? ఆమె జీవితం ఎందుకు ఖరాబ్ చేస్తాను సార్? ఈమె పెట్టరా అని చిప్పలు పెట్టింది నన్ను, ఇలా బాపు ఇలా నా బతుకోవాలి బాబు చేసింది సార్. ఆ బతుకు చేసింది నాకు. నిన్ను నువ్వేముంటాడు అని కొట్టు సార్, కొట్టు సార్, చంపేది సార్. మాట్లాడకు, అలా అయ్యే వేసింది మొత్తం మామూలుగా సార్. అంతే. నేను చెప్తా విను, నువ్వు చెప్పింది విన్నాను. ఒక మాట చెప్తా, నువ్వేమన్నావు ఇంతకుముందు, నేను ఇక్కడికి వచ్చినా సార్, ఇక వాళ్ళకి నాకే కనెక్షన్ లేదు, ఆమె ఆ ఊళ్ళో ఉంది, నువ్వు హైదరాబాద్ వచ్చావు. అవును సార్. నువ్వు హైదరాబాద్ వచ్చావు, ఎక్కడున్నావు ఏంటో ఎవడో తెలియదుగా. ఇద్దరం ఉన్నాం సార్. ఆమె నేను 7 రోజులు ఇట్లనే రోడ్ల మీద ఉన్నా ఊళ్ళు ఉన్నది ఆమె. అదే నేను అంటుంది, అదే నేను అంది. అయితే నేను చెప్తా సార్, ఊళ్ళు ఉన్నది ఆమె. కూలి పని చేసి 2 నెలలు కూలి పని చేసి 40,000 రూపాయలు సంపాదించుకొని మరి ఆమెకు ఫోన్ చేసిన, భాగ్య హైదరాబాద్ ఉందాం రా. అప్పటికి మాకు పిల్లలు పుట్టలేరు సార్. వస్తా బాబా అని అన్నది. మరి ఇక్కడికి వచ్చినాక ఏం బాధలు పెట్టావానన్న, ఏం బాధలు పెట్టా, మంచిగా చూసుకుంటా బావా అని అన్నది. సరే మంచిగా బతుకుదాం భాగ్య రా అని చెప్పిన. అయితే వేరే పిల్లగాడు దోస్తు ఇక ఇలా డ్రాప్ గుంజుతున్నా సార్. వీళ్ళు ఏం చేసి డైలీ 350 ఇచ్చేది, 8 మంది ఉండేది. అయితే ఏమైంది, వీళ్ళు అన్నయ్య అని పిలిచేవాళ్ళు, నేను అక్క అని పిలిచేవాళ్ళని అంతే. అయితే ఇట్లేమైంది, అందరి నంబర్లు నా దగ్గర ఉండే సార్. నా ఆటోలు వస్తారు కాబట్టి అందరి నంబర్లు నా దగ్గర ఉండే. నా దగ్గర ఉన్న తర్వాత ఏమైంది, ఆయనతో నేను గుంజుతున్నా కదా, ఊరికి పోయినా సార్. ఊరికి పోయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, నాకు ఇల్లు లేదు కదా, మా మామూలు ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఉన్నా. వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత ఆయనకి మేము ఫోన్ చేసింది, అన్న ఎక్కడున్నావు అని అన్నది. నేను ఊళ్ళు ఉన్నా, నేను 2 రోజుల దాకా రాను, 2 రోజులు అయినా కాస్త అప్పటిదాకా ఏ ఆటోనైనా మాట్లాడుకోరు, బస్ కన్నా పోరు, నాకు సంబంధం లేదని చెప్పిన. ఈ పెద్ద లవ్ మ్యాప్ పెట్టేసి సుధాకర్ అనేవాడు ఇతను ఇష్టం లేకపోయినా మీ ఇద్దరు లవ్ అని రాశాడంట. ఎందుకు చెరిపేయలేదు అంటే చెరిపేయలేదు సార్. ఇంతమంది నీకు లిస్టులో చాలా అమ్మాయిల పేర్లు ఉన్నాయి, చంద్రకళ పేరు ఎందుకు రాశాడు అంటే ఆన్సర్ లేదు. ఏమన్నాడు, నా నెంబర్లన్నీ గుంజుకుని సార్, నా నెంబర్లన్నీ తీసుకొని
అందరు అమ్మాయిలకి ఫోన్ చేసింది సార్ అన్నాడు. ఫస్ట్ అంతేగా నాన్న చేసినప్పుడు ఇంతమంది అమ్మాయిలు ఉంటే ఏ కవిత సవితో పేరు రాయకుండా ఈ అమ్మాయి పేరు ఎందుకు రాశారు సుధాకర్? ఆన్సర్ లేదు. కొద్ది జరుగు నువ్వు కొద్ది జరుగు. అమ్మా నీ గురించి నా బాధ. నువ్వు బాగున్నావు, డిగ్రీ చదివావు, అతను చదువుకోలేదు, ఆటో డ్రైవరు. అతను ఎట్లా నా పెళ్ళి నా మనసులో ఏదో వస్తుంది బాధ అని అడుగుతున్నా. ఎందుకు తొందరపడ్డావు నాన్న నువ్వు? తొందర వాళ్ళని సార్, ఆయన నచ్చి మా అమ్మ నాన్న కాళ్ళ మీద పడ్డాడు. ఆయన నాన్న అద్దను, మీరు 4 పిల్లలు ఉన్నారు కదా, నలుగురు పిల్లలు ఉన్నారు కదా అనగానే కదా నువ్వు చదువుకున్నావు, చదువుకున్న అబ్బాయి చేసుకున్నావు, నీకు డిగ్రీ చదివావు, కానీ డిగ్రీ వాడు వస్తాడుగా, నువ్వు శుభ్రంగా ఉన్నావుగా, ఆయనకు పెళ్లి ఇచ్చి బయటకు ఎత్తేలేను. నీ కాలు మొత్తం ఇల్లరికమే సార్, ఇంటి మీదకే వస్తాను. ఇంటి మీకు వచ్చింది ఇప్పుడు కనీసం తోడుగానే ఉంటాడు కదా అనేసి ఆ ఉద్దేశంతో లేదు. నాకు డబ్బులు వద్దు, పైసలు కావాలంటే వాళ్ళ డబ్బులు ఆమెకి ఇచ్చేయమను, ఆమెకి ఏమిదో న్యాయం చేయమని. నేనైతే తప్పు చేసిన, ఆమెకైతే వాళ్ళకైతే మోసం చేసిన. న్యాయం చేయమను, ఈమెతోటి ఉంది. ఏమయ్యా నీ మీద ఇంత ముందు చాలా కోపం ఉంది, ఇప్పుడు నువ్వు నిజంగా చాలా గొప్పోడు. మళ్ళీ చెప్పు, మస్తు మోసం చేసి గొప్పోడు నాన్న. మోసం చేయలేదు, తమ్ముడు మంచోడి, మస్తు మంది ముంచారు నా పిల్లలకి అడిగి సార్. మంచోడి నేను ఫస్ట్ టైం సార్ వాళ్ళకి మోసం చేసే సార్, ఫస్ట్ టైం సార్. నేను ఎవరికి అద్దెలు బాగలేదు సార్, అబద్ధం గుర్తే చెప్పలేదు సార్. కాదు నువ్వు చెప్పిన నేను చెయ్యలేదు సార్, ఫస్ట్ టైం ఆమెకు మోసం చేసే ఒక జీవితంతో ఆడుకున్నా సార్. నేను నిజంగా చెప్తున్నా, ఒక జీవితంతో ఆడుకున్నా సార్. నేను నా జీవితంలో ఒక జీవితాన్ని ఖరాబ్ చేసిన సార్, నా జీవితంతో ఆడుకున్నా సార్, ఒక జీవితంతో. నిజంగా చెప్తున్నా సార్, నేను మస్తు పెద్ద తప్పు చేసిన సార్, చేయలేను అంటలేదు సార్. సాయిలు మనసున్నాడు నా దృష్టిలో. అతను చదువుకోలేదు కాబట్టి, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఎవరు లేరు కాబట్టి, తెగిన గాలిపటంలో మత్తు తిరిగాడు కాబట్టి, చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు తప్ప, నేనున్నది ఇతను దుర్మార్గుడు కాదు, మోసగాడు కాదు. ఇది అపార్థాలు తప్ప, అవమానాలు, అపార్థాలు, అపోహలు తప్ప, నిజంగా మోసం చేసి పెళ్ళాన్ని చంపేసో బిడ్డలు చంపేసో ఒక అమ్మాయితో ఎంజాయ్ చేద్దాం అనే మెంటాలిటీ కాదు అని నేను అనుకుంటున్నా. అందుకని నేను దీనికి నా పెద్దల సహాయం తీసుకుంటున్నా, డాక్టర్ గారిది, లాయర్ గారిది. డాక్టర్ గారు, లాయర్ గారు, ప్లీజ్ కమ్. మేడం, డాక్టర్ గారు, 4 వర్షంలో మీరు విన్నారు. విన్నాను సార్. అందుకని మీరే విశ్లేషించి సార్ ఎట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒకటి కావాలి. ఇంకోటి ఏంటంటే అది స్పెషల్గా చెప్తున్నా ఒక పాయింట్, అది కూడా మనం చెప్పుకోవాలా. ఆ అమ్మాయి చదువుకుందా చదువుకోలేదా, తెలిసిందా తెలియక, ఆవేశమా కోపమా మోసమా, ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు. దాన్ని ఏమంటారు డైరెక్ట్ చెప్పాలంటే భర్తని అమ్ముకోవటం అంటారు. ఈ మార్కెట్లో ఈ మధ్య చూసాము, బిడ్డల్ని వేలం పాట బిడ్డలు పెడతారు. నా బిడ్డని నీకు అమ్ముతా, 10,000 ఇస్తావా, అలాగే నాకు 3 లక్షలు ఇస్తావా, నా మొగుడు నమ్మేస్తా. సాయిల్ గారి గురించి మాట్లాడే ముందు ఈరోజు చంద్రకళ గురించి మాట్లాడాలి సార్. ఎందుకు చంద్రకళ గురించి మాట్లాడాలంటే నా తల్లి, చదువు నేర్పినటువంటి తెలివితేటలు ఏంటి? నెంబర్ 1, చదువు నీకు తెలివితేటలని ఇవ్వలేదు. నెంబర్ 2 ఏంటంటే, చదువు వల్ల నీకు అదృష్టం అన్నటువంటిది కూడా కలిసి రాలేదు అన్నట్టు అనిపిస్తుంది. నేను ఎక్కడ అంటున్నాను అంటే కనుక, ప్రతి ఆడపిల్ల జీవితం ఎన్ని సందర్భాల్లో మనం బతుకు జట్కా బండి చూసినా కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి దగ్గర 3 మెట్లు ఉంటాయమ్మా. ప్రైమరీ అంటే ప్రథమం. ఒక ఆటో నడుపుతూ ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి
3 నెలల పరిచయం. ఏది ఒక ఆటో డ్రైవర్కి అందులో కూర్చునేటటువంటి ప్యాసింజర్కి ఉండేటటువంటి పరిచయాన్ని పెళ్ళి అని నువ్వు తలాడించావు అంటే కనుక నీ చదువు దేనికి ఉపయోగపడింది? రెండో తప్పిదం. సరే, ఎప్పుడు తెలిసింది అమ్మాయి తనకి రెండో పెళ్ళి అయినటువంటి అంశం నీకు ఎప్పుడు తెలిసింది తల్లి అని అడిగా. అంటే నువ్వేమన్నావు, 10-15 రోజుల కాడికి పెళ్ళి అయ్యింది, ఇలాగ అమ్మాయి నన్ను హింస పెట్టింది, బాధ పెట్టింది. అంటే ఏంటి అక్కడ? ఈఎస్ ప్లేయింగ్ ఇస్, అంటే అతను కరెక్ట్గా అతను గేమ్ ఏదైతే ఆడాలనుకున్నాడో అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్తుందనమాట. ఇది ఎప్పటికైనా గుట్టు రెట్ అవుతుంది అనేటటువంటి అంశం అతనికి తెలుసు. 6 నెలలు అవని, సంవత్సరం అవని, కానీ 10 రోజులకే ఇరగొట్టాడు. ఐస్ ఇరగొట్టి ఏమన్నాడు అంటే కనుక అల్లరి పెట్టింది, హింస పెట్టింది, బాధ పెట్టింది, నడి బజార్కి ఇచ్చింది, కాబట్టి నువ్వే నాకు దిక్కేవు, కాబట్టి అప్పుడు అన్నమాట ఇప్పుడు అన్నమాట ఒకటే, నేను అనాథనే అని చెప్పాడు. నువ్వు నమ్మావు. 3వ స్టెప్ ఏంటంటే కనుక ఆవిడ ప్రవేశించి పోలీస్ స్టేషన్లో గట్ట రచ్చరచ్చ చేసింది. ఇది ఇంక ఇలా కమిట్ అయిపోయి కంటిన్యూ అవ్వాలా లేదా వెనకడుగు వేయాలా? నువ్వు అలా అనుకోలేదు. స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 4లో ఇంకా పెద్ద ఫాల్ట్ ఏంటంటే కనుక ఈ రిలేషన్షిప్ని రాంగ్ డైరెక్షన్లో బలపరుచుకునేటటువంటి ప్రయత్నం చేసావు. అంటే ఏంటంటే ప్రెగ్నెంట్ అవటం వల్ల. అంటే ఇక్కడ అడుగడుగునా కూడా ఒక చదువుకున్నటువంటి ఆడపిల్ల అన్ని అడుగడుగునా నువ్వు చేసుకునేటటువంటి తప్పులోని ఈరోజు ఊబిలో కూరుకున్నావు. సో నేనేమని చెప్తున్నానంటే తల్లి, రేపొద్దున ఇతను నీ భర్తే అయితే, ఇతను నిన్ను కాపాడటానికి ముందుకు వచ్చి నేను బాగా చూసుకుంటాను అన్నా కూడా ఇతని సైకాలజీలో ఉండేటటువంటి ఒక లోపం వల్ల రేపొద్దున నీకు సెక్యూరిటీ ఉండదు. నీకు నీ పుట్టబోయే బిడ్డకు కూడా సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు సాయిలు ఒక మాట అంటున్నాడు, సార్ నేను మొదట ఇక్కడ కూర్చున్నటువంటి ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక మాట అన్నాడు, నేను ఒకే తప్పు చేశాను సార్ అన్నాడు. అది కాస్త ఒక అరగంట తర్వాత అతనితో మాట్లాడితే కనుక అదే ఏడుపు ప్రయాణంలో 3 తప్పులు చేశాను సార్ అన్నాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, సార్ నేను ఏ నేరం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు సార్ అన్నాడు. అంటే తప్పు చేశాను, 2 తప్పులు చేశాను, 3 తప్పులు చేశాను, ఏ నేరం చేయలేను అనేటటువంటి ఇలాంటి మాటలు ప్లేట్లు ఫిరాయించేటటువంటి వ్యక్తితో ఏ స్త్రీ సంతోషంగా కాపురం చేయగలదు? అమ్మా, ఇది ఒక జూలై దాకా టైం ఉంది కదమ్మా డబ్బులు ఇవ్వడానికి. వద్దు మేడం, వద్దు మేడం, ఉండమ్మా. వద్దు మేడం. ఇప్పుడు వద్దంటున్నావు, జూలై దాకా అయితే టైం ఉంది కదా. ఆ జూలై ఇందాక సార్ అడిగినట్టే జూలైలో ఆ డబ్బులు ఇచ్చేస్తే అయిపోయింది కదా మీ బంధం. మేడం, నాకు నా భర్త కావాలి మేడం. పిల్లలు ఎందుకమ్మా అప్పుడు కూర్చుని మాట్లాడుకుని నువ్వు నీ భర్త ఆవిడని పెళ్లి చేసుకున్నా, నాకు అవసరం లేదని ఆ డబ్బులు మాట్లాడుకున్నావు కదా. అప్పుడు అతను చెప్పిండు మేడం, కానీ నాకు నేను నిద్ర పడుతుంది, డబ్బులు ఇచ్చినాక అయినా నా భార్య మొదటి భార్య సాగుతుంది, నీదే ఉంటది అని చెప్పిండు మేడం. ఇప్పటికైనా నేను అతను వదిలిపెట్టి ఉండలేను మేడం. అంటే ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నీకు అర్థమైంది, వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం. కాదమ్మా, నీకు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నీకు అర్థమైంది భర్తని డబ్బులకి అట్లా మాట్లాడుకోకూడదు అనేది ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది మేడం. సరే, ఒకటి అంటే ఈ మాట ఎందుకు అంటున్నాను అని అంటే అమ్మా, అది నేను మాట్లాడిన మాట కూడా చాలా తప్పే. ఎందుకంటే ఒక స్త్రీ గురించి వేరే ఆవిడ నీ భర్త గురించి డబ్బులు అన్నమాట అది చాలా తప్పమ్మా. సరే, ఇక్కడ ఒకటి అన్నిటికంటే నాకు ఒకటి అర్థం కాని విషయం ఏముందంటే, ఈవిడ అమ్మేసుకోవడం ఏంటి, ఈవిడ కొనుక్కోవడం ఏంటి, ఈయనేంటి? అంటే నీకు అసలు మనిషివా? అంటే నువ్వు ఏంటి నీకు అర్థం కాదు. ఉన్నవయ్యా మాట్లాడకో, నువ్వు మాట్లాడే చెప్తా నేను ఒక్కొక్కటి. ఆవిడ అమ్మేస్తే ఇక్కడికి వెళ్తావు, ఆవిడ వద్దంటే మళ్ళీ ఇక్కడికి వస్తావు, ఈవిడ వద్దంటే మళ్ళీ అక్కడికి వెళ్తావు. నువ్వెవరు? నువ్వు మనిషివేనా? అంటే డబ్బులకు అమ్ముడుపోయే మనిషివా? నువ్వు ఆమె అమ్ముకుంటే నువ్వేం చేసావు? నువ్వే మాట్లాడకు. విన్నామయ్యా, విన్నాము. ఆవిడ అమ్ముడు పోతే నువ్వు అమ్ముడు పోతావు. 3 లక్షలు నీ బతుకు ఖరీదు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.